హాయ్ అండి, వెల్కమ్ టు రత్న ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు మీరు చూసిన వేడి వేడి చేపల పులుసు. అబ్బా, వింటుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఈ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేయండి. చేప ముక్కల్ని ఎప్పుడు కూడా మనకి కూర రుచిగా ఉండాలంటే బ్రతికి ఉన్న చేపని మాత్రమే వండుకోండి. తెచ్చుకునేటప్పుడు చనిపోయి ఉన్న చేపలను తెచ్చుకోవద్దు, ఎందుకంటే దానివల్ల కూర టేస్ట్ అనేది బాగోదు. అయితే బాగా ముక్కలుగా కోసుకున్న చేప ముక్కల్ని బాగా శుభ్రంగా కడుక్కోండి. మీకు కడుక్కున్న ఈ ముక్కల్లో ఒక పాత్రలోని తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని, అలాగే ఒక ఉల్లిపాయ, మీరు ఎక్కువ వండుకుంటే దాన్ని బట్టి ఉల్లిపాయ అనేది పేస్ట్ చేసుకోవాలి. ఒక 5-6 ఉన్న వాళ్ళకైతే ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఒక ఉల్లిపాయని కచ్చాబిచ్చాగా పేస్ట్ చేసి ఇందులో వేసుకుని, అలాగే చింతపండును కూడా మనము నానబెట్టుకోవాలండి. మీకు సరిపడినంత చింతపండు నానబెట్టుకుని దాన్ని కొంచెం కొంచెంగా ఈ చేప ముక్కల్లో వేసుకోవాలండి, పులుసు పిసుక్కుని. అలాగే మనము ఇందులో పచ్చిమిర్చిని నిలువుగా చీరుకొని, గుత్తుల్లాగా చీరుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీ కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేయండి. అలాగే వంకాయని కూడా కోసుకుని, బెండకాయ ముక్కలు మనం కోసుకుని వేసుకోవాలి. మీకు కావాలంటే మామిడికాయ ఉంటే మామిడికాయను కూడా నిలువుగా చీరుకొని ముక్కలు వేసుకోవచ్చండి. వేసుకుని ఇందులో పులుసు వేసుకున్నాము కదా, మనము ఆడిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసి ఆయిల్ వేసుకుని, మీరు చూసుకోండి, ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకును కూడా వేసి గ్యాస్ మీద పెట్టండి. మనకి విడిగా నీళ్లు పోసుకోవాల్సిన పని ఉండదు. మనం పోసిన చింతపండు రసం అయితే సరిపోతుంది. చాలేదు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. అయితే కూర దించే ముందు మనము ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, 2 పల్లీలు, నువ్వులు వేసి మనము పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న దాన్ని కూర ఉడికిపోయింది దించుకుంటానికి ఒక 10 నిమిషాల ముందు ఈ మసాలా వేసుకుని, కొంచెం కొత్తిమీర వేసుకుని కాసేపు మగ్గనిచ్చాక అప్పుడు కిందకి దించుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి చేపల పులుసు రెడీ. మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. కూర టేస్ట్గా ఉండాలంటే ఎప్పుడు కూడా బ్రతికి ఉన్న ఫిష్ని మాత్రమే కొనుక్కోండి, అది చాలా ఉత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని నొక్కండి. గంట నొక్కితే ఆల్ అని వస్తుంది. ఆల్ అని నొక్కితే మేము ప్రతి వీడియో కూడా పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.